అందరికీ శనార్థుల్లా వెల్కమ్ టు ధూమ్ధామ్ వార్తలు. ఇక ఇప్పుడు మనం ఒక ముచ్చట మాట్లాడుకుంటే ఇగోనులా తెలంగాణ రాష్ట్రంలో అయితే వ్యవసాయానికి పెట్టింది పేరు కదా. గట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇగో ఒక సామెత ఉంటుందిలా, ఎత్తేడిచిన వ్యవసాయము రైతేడిచిన రాజ్యము బాగుపడ్డట్టు చరిత్రలే లేదు అని అయితే ఈ సామెత మనము అందరం విన్నాం కదా. కాకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల కష్టాలైతే రాముల వారికి ముడుతున్నాయట. అరే నిజముల్లా నేను చెప్పే ముచ్చట ఇది నేను చెప్పేది కాదు, రైతులే చెప్తున్నారు. ఎందుకంటే 6 కాలము కష్టపడ్డ రైతుల గోస తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టనే ఈ సర్కార్కి అయితే వంట పడతలేదా, పెడచెవిన ఎందుకు పెడుతున్నారు అని రైతులైతే ఆందోళన చేస్తున్నారు. ఇక అసలు ముచ్చట్లకు పోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఇగో మొన్ననే అందాల పోటీలు అనుకుంటా ఈ రాష్ట్రంలో ఉన్న సంపదను మొత్తం తీసుకుపోయి ఆ అందాల బామల చుట్టూ గట్లనే కట్అవుట్లని గిట్అవుట్లని వీటన్నిటికీ వెచ్చించింది కదా. కాకపోతే ఇప్పుడు ఆ పైసలు అటు వెచ్చించే బదులు అటు ఖర్చు పెట్టే బదులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, మరి ఈ సమస్యల మీద సారెందుకో పైసలు పెట్టలేకపోతాండు, మరి ఈ సమస్యల మీద సారెందుకో మాట్లాడలేకపోతాండు, మరి రైతులు గింతగానం ఏడుస్తున్నారు కదా, మరి రైతుల దగ్గరికి వచ్చి సారు ఎందుకు సమాధానం చెప్తలేడు అనే ముచ్చట్లనైతే ఇప్పుడు బాగా సంచలనం అవుతున్నాయి. మరి నిజానికి సారు రైతులను పట్టించుకుంటలేదా అనే ముచ్చట్లయితే మనకు ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఈ తెలంగాణ ప్రజానికానికే ఎరిక కదా. కాకపోతే రైతులు అకాల వర్షం వల్ల పడినటువంటి వర్షానికైతే చాలా ఇబ్బందులు పడ్డారట. ఎందుకంటే వాళ్ళు ఎండబోసిన ధాన్యం అయితే మొలకెత్తి ఇగో గింత వచ్చినా కూడా వాటిని ఎవరు కొంటారులా, నిజానికి ఎవరు కొనరు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయితే న్యాయం చేయాలి కదా. మరి ప్రభుత్వం న్యాయం చేయక అటు రాజకీయ నాయకులు న్యాయం చేయక ఇక రైతన్నలకు దిక్కేంటిది అని మందు డబ్బాలు పట్టుకొని బజార్లు ఎక్కుతున్నారు, రోడ్ల మీద బైఠాయించి ధర్నాలు చేస్తున్నారు. మరి దయచేసి తెలంగాణ ప్రభుత్వానికైతే విన్నపించుకునేది ఒకటే, అయ్యా మీరైతే రైతులను పట్టించుకోవాలి సార్లు. ఎందుకంటే రైతులు మన దేశానికి వెన్నుముక కదా. రైతు పండిస్తేనే గా పంట మన నోట్లకు 5 ఏళ్ళు పోతాయి. గట్లాంటిది రైతులను గోసపెడితే ఏమొస్తుంది చెప్పు సార్లు. నేనైతే డిమాండింగ్గా చెప్తలేను, వినమ్రతతోటి సార్లు మీకు దండం పెడతా, జర రైతులను పట్టించుకోర్రి అని వేడుకుంటున్న సార్లు. ఇక దీంట్లో దాప్యము గోప్యము ఏం లేదు, కానీ రైతు బాగుపడితే మనమే బాగుపడతాం కదా సార్లు. అందరికీ శనార్థుల్లా వెల్కమ్ టు ధూమ్ధామ్ వార్తలు. ఇక ఇప్పుడు మనం ఒక ముచ్చట మాట్లాడుకుంటే ఇగోనులా తెలంగాణ రాష్ట్రంలో అయితే వ్యవసాయానికి పెట్టింది పేరు కదా. గట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇగో ఒక సామెత ఉంటుందిలా, ఎత్తేడిచిన వ్యవసాయము రైతేడిచిన రాజ్యము బాగుపడ్డట్టు చరిత్రలే లేదు అని అయితే ఈ సామెత మనము అందరం విన్నాం కదా. కాకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల కష్టాలైతే రాముల వారికి ముడుతున్నాయట. అరే నిజముల్లా నేను చెప్పే ముచ్చట ఇది నేను చెప్పేది కాదు, రైతులే చెప్తున్నారు. ఎందుకంటే 6 కాలము కష్టపడ్డ రైతుల గోస తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టనే ఈ సర్కార్కి అయితే వంట పడతలేదా, పెడచెవిన ఎందుకు పెడుతున్నారు అని రైతులైతే ఆందోళన చేస్తున్నారు. ఇక అసలు ముచ్చట్లకు పోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఇగో మొన్ననే అందాల పోటీలు అనుకుంటా ఈ రాష్ట్రంలో ఉన్న సంపదను మొత్తం తీసుకుపోయి ఆ అందాల బామల చుట్టూ గట్లనే కట్అవుట్లని గిట్అవుట్లని వీటన్నిటికీ వెచ్చించింది కదా. కాకపోతే ఇప్పుడు ఆ పైసలు అటు వెచ్చించే బదులు అటు ఖర్చు పెట్టే బదులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, మరి ఈ సమస్యల మీద సారెందుకో పైసలు పెట్టలేకపోతాండు, మరి ఈ సమస్యల మీద సారెందుకో మాట్లాడలేకపోతాండు, మరి రైతులు గింతగానం ఏడుస్తున్నారు కదా, మరి రైతుల దగ్గరికి వచ్చి సారు ఎందుకు సమాధానం చెప్తలేడు అనే ముచ్చట్లనైతే ఇప్పుడు బాగా సంచలనం అవుతున్నాయి. మరి నిజానికి సారు రైతులను పట్టించుకుంటలేదా అనే ముచ్చట్లయితే మనకు ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఈ తెలంగాణ ప్రజానికానికే ఎరిక కదా. కాకపోతే రైతులు అకాల వర్షం వల్ల పడినటువంటి వర్షానికైతే చాలా ఇబ్బందులు పడ్డారట. ఎందుకంటే వాళ్ళు ఎండబోసిన ధాన్యం అయితే మొలకెత్తి ఇగో గింత వచ్చినా కూడా వాటిని ఎవరు కొంటారులా, నిజానికి ఎవరు కొనరు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయితే న్యాయం చేయాలి కదా.
మరి ప్రభుత్వం న్యాయం చేయక అటు రాజకీయ నాయకులు న్యాయం చేయక ఇక రైతన్నలకు దిక్కేంటిది అని మందు డబ్బాలు పట్టుకొని బజార్లు ఎక్కుతున్నారు, రోడ్ల మీద బైఠాయించి ధర్నాలు చేస్తున్నారు. మరి దయచేసి తెలంగాణ ప్రభుత్వానికైతే విన్నపించుకునేది ఒకటే, అయ్యా మీరైతే రైతులను పట్టించుకోవాలి సార్లు. ఎందుకంటే రైతులు మన దేశానికి వెన్నుముక కదా. రైతు పండిస్తేనే గా పంట మన నోట్లకు 5 ఏళ్ళు పోతాయి. గట్లాంటిది రైతులను గోసపెడితే ఏమొస్తుంది చెప్పు సార్లు. నేనైతే డిమాండింగ్గా చెప్తలేను, వినమ్రతతోటి సార్లు మీకు దండం పెడతా, జర రైతులను పట్టించుకోర్రి అని వేడుకుంటున్న సార్లు. ఇక దీంట్లో దాప్యము గోప్యము ఏం లేదు, కానీ రైతు బాగుపడితే మనమే బాగుపడతాం కదా సార్లు. అందరికీ శనార్థుల్లా, వెల్కమ్ టు ధూమ్ధామ్ వార్తలు. ఇక ఇప్పుడు మనం ఒక ముచ్చట మాట్లాడుకుంటే, ఇగోనులా తెలంగాణ రాష్ట్రంలో అయితే వ్యవసాయానికి పెట్టింది పేరు కదా. గట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇగో ఒక సామెత ఉంటుందిలా, ఎత్తేడిచిన వ్యవసాయము రైతేడిచిన రాజ్యము బాగుపడ్డట్టు చరిత్రలే లేదు అని అయితే ఈ సామెత మనము అందరం విన్నాం కదా. కాకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల కష్టాలైతే రాముల వారికి ముడుతున్నాయట. అరే నిజముల్లా నేను చెప్పే ముచ్చట ఇది నేను చెప్పేది కాదు, రైతులే చెప్తున్నారు. ఎందుకంటే 6 కాలము కష్టపడ్డ రైతుల గోస తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టనే ఈ సర్కార్కి అయితే వంట పడతలేదా, పెడచెవిన ఎందుకు పెడుతున్నారు అని రైతులైతే ఆందోళన చేస్తున్నారు. ఇక అసలు ముచ్చట్లకు పోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఇగో మొన్ననే అందాల పోటీలు అనుకుంటా ఈ రాష్ట్రంలో ఉన్న సంపదను మొత్తం తీసుకుపోయి ఆ అందాల బామల చుట్టూ గట్లనే కట్అవుట్లని గిట్అవుట్లని వీటన్నిటికీ వెచ్చించింది కదా. కాకపోతే ఇప్పుడు ఆ పైసలు అటు వెచ్చించే బదులు అటు ఖర్చు పెట్టే బదులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా. మరి ఈ సమస్యల మీద సారెందుకో పైసలు పెట్టలేకపోతాండు, మరి ఈ సమస్యల మీద సారెందుకో మాట్లాడలేకపోతాండు. మరి రైతులు గింతగానే మేడుస్తున్నారు కదా, మరి రైతుల దగ్గరికి వచ్చి సారు ఎందుకు సమాధానం చెప్తలేడు అనే ముచ్చట్లనైతే ఇప్పుడు బాగా సంచలనం అవుతున్నాయి. మరి నిజానికి సారు రైతులను పట్టించుకుంటలేడా అనే ముచ్చట్లయితే మనకు ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఈ తెలంగాణ ప్రజానికానికే ఎరికే కదా. కాకపోతే రైతులు అకాల వర్షం వల్ల పడినటువంటి వర్షానికైతే చాలా ఇబ్బందులు పడ్డారట. ఎందుకంటే వాళ్ళు ఎండబోసిన ధాన్యం అయితే మొలకెత్తిందట. మొలకెత్తి గింత వచ్చినా కూడా వాటిని ఎవరు కొంటారులా, నిజానికి ఎవరు కొనరు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయితే న్యాయం చేయాలి కదా. మరి ప్రభుత్వం న్యాయం చేయక అటు రాజకీయ నాయకులు న్యాయం చేయక ఇక రైతన్నలకు దిక్కేంటిది అని మందు డబ్బాలు పట్టుకొని బజార్లు ఎక్కుతున్నారు, రోడ్ల మీద బైఠాయించి ధర్నాలు చేస్తున్నారు. మరి దయచేసి తెలంగాణ ప్రభుత్వానికైతే విన్నపించుకునేది ఒకటే, అయ్యా మీరైతే రైతులను పట్టించుకోవాలి సార్లు. ఎందుకంటే రైతులు మన దేశానికి వెన్నుముక కదా. రైతు పండిస్తేనే గా పంట మన నోట్లకు 5 ఏళ్ళు పోతాయి. గట్లాంటిది రైతులను గోసపెడితే ఏమొస్తుంది చెప్పు సార్లు. నేనైతే డిమాండింగ్గా చెప్తలేను, వినమ్రతతోటి సార్లు మీకు దండం పెడతా, జర రైతులను పట్టించుకోర్రి అని వేడుకుంటున్న సార్లు. ఇక దీంట్లో దాప్యము గోప్యము ఏం లేదు, కానీ రైతు బాగుపడితే మనమే బాగుపడతాం కదా సార్లు.